సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ షర్మిల గారు రాజకీయం కాంగ్రెస్ పార్టీకి అంతగా కలిసి రావడం లేదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్. అంటే కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తుందేమో అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఆమె వ్యవహారం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఆహ్, రాజకీయంగా నాశనం చేయాలని ఇటు చంద్రబాబు నాయుడు అంటే కూటమి గవర్నమెంట్‌ని లేపాలన్న ఒక ఉద్దేశంతోనే ఆమె వ్యవహార శైలి ఉంది గానీ, ఏదో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం దిశగా ఆమె వెళ్ళట్లేదని చెప్పేసి అని అనుకుంటున్నారు సార్. మీరేం చెప్తారు? ఎందుకు ఆమె రాజకీయం కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడం లేదు? అంటే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్‌కి ఒక ఖ్యాతి ఉందని వాళ్ళు అనుకున్నారు. హ్మ్. అది ప్రూవ్ కాలేదు మొదట. అంటే ఓకే. ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది. ఇచ్చిన పార్టీ కంటే తెచ్చిన పార్టీనే గుర్తుపెట్టుకుంటారు జనాలు. హ్మ్. అంటే కాంగ్రెస్ వ్యూహం ఏమిటప్పుడు అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడ, అలాగే అక్కడ కొంత ద్వేషం ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారితే అది జగన్మోహన్ రెడ్డిని మనం ఫోల్డ్లోకి తీసుకుంటే తెలంగాణ ఆంధ్ర రెండు మన కంట్రోల్లోనే ఉంటాయి అనేది అనుకున్నారు ఆ రోజున. అనుకుంటే అది అలా కలిసి రాలేదు వాళ్ళకి. విచిత్రంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు కానీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నాడు. గెలుచుకున్నప్పటికీ ఆయన వీళ్ళ ఫోల్డ్లోకి రాలేదు. ఆయన అప్పుడు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నటువంటి బీజేపీకి అనుకూలంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ గెలిచినటువంటి టీఆర్ఎస్ అంతకు ముందు వెళ్ళి సోనియా గాంధీతో సకుటుంబంగా గ్రూప్ ఫోటో దిగొచ్చిన కేసీఆర్ కూడా పక్కకి జరిగాడు. విచిత్రంగా ఇక్కడ ప్రజలు ఇచ్చిన పార్టీ కంటే తెచ్చిన పార్టీకే పట్టం కట్టారు. అది సహజం. హ్మ్. వాళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైనా అడిగినప్పుడు ఇచ్చినప్పుడు ఉండేటువంటి ఒక డిమాండ్గా వచ్చినప్పుడు ఇస్తే దానికి ఒక గుర్తింపు ఉంటుంది. కానీ అనేక సంవత్సరాల పాటు యుద్ధాలు చేసి తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా తెచ్చిన పార్టీకే గుర్తింపు ఉంటుంది. మేము తెచ్చుకున్నాం తప్ప మీరు ఇవ్వలా, మేము అడిగి దెబ్బలాడితే నువ్వు ఇచ్చావు అనే సెన్స్ వెళ్ళింది జనాల్లోకి. అందుకని ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పట్ల మక్కువ చూపించలేదు తెలంగాణలో. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పక్కకి తప్పుకున్నాడో ఇమ్మీడియట్గా కాంగ్రెస్లో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవడం మొదలు పెడితే వాళ్ళకి జగన్ ఆప్షన్గా కనిపించాడు. వెంటనే టక వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిపోయారు. బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ. కొంతమంది తెలుగుదేశంలో అకామిడేట్ అయ్యారు, కొంతమంది వైఎస్ఆర్సీపీలో అకామిడేట్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ సేఫ్ కాదు అనేటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి ఆంధ్రరత్న భవన్కి తాళం పెట్టారు. ఇది జరిగింది. హ్మ్. సరే, దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఏం చేయాలి అనే ప్రయత్నం. అంటే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా గుండెకాయ లాంటి రాష్ట్రం అని చెప్పుకునేవాడు. ఎందుకు చెప్పుకునేవారు అంటే 77లో ఇక్కడ 77లో పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు దేశమంతా జనతా పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మాత్రం కాంగ్రెస్తోనే వెళ్ళారు. దేశమంతా జనతా గెలిచింది, హ్మ్. జనతా పార్టీ గెలిచింది. ఆంధ్రదేశంలో మాత్రం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది జనతా పార్టీ. నీలం సంజీవరెడ్డి మాత్రమే గెలిచాడు. మిగిలిన జనతా అభ్యర్థులు అందరూ ఓడిపోయారు, కాంగ్రెస్ గెలిచింది. ఆ రోజున పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకులు వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు అనేది చూడాలి. అంటే విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి ఆంధ్రప్రదేశే నిలబెట్టింది ఆ రోజున పార్లమెంట్లో. అటువంటి రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోవటం అనేది బాధాకరమే. తెలంగాణలో ఇప్పుడు ఏదో చిగురించింది. ఈ చిగురు కూడా పూర్తిగా వాళ్ళ అదుపులో లేదు. హ్మ్. అది ఇంకో విషాదం. దీన్ని పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయితే అక్కడ దాన్ని రైజ్ చేయటం అంటే 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అయినా గాయం మాని ఉండాలి కదా. నెమ్మదిగా మీరు ఒక ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యి ఉండాలి కదా. జరగకుండా అసలు ప్రజలు ఆ పార్టీని మర్చిపోయే పరిస్థితి వచ్చింది. హ్మ్. ఇది గుర్తించాలి.
షర్మిలని పెడితే ఏదో మూవ్ చేస్తుంది ఆవిడ పార్టీని అని కొంతమంది అనుకున్నారు, కానీ ఆవిడ ఆవిడ ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చింది. పార్టీ ప్రయోజనాలు తాను నెరవేర్చడం కాదు, ఉమ్, తన ప్రయోజనాలు పార్టీ ద్వారా తీర్చుకునే ఒక ప్రయత్నంలో భాగంగా వచ్చింది ఆవిడ. అంటే తెలంగాణలో ఉండి ఆంధ్ర ప్రభుత్వంతో దెబ్బలాడటం అనే సినిమా అయ్యేది కాదు కాబట్టి ఆంధ్రాలోనే ఉండి ఆంధ్ర ప్రభుత్వంతో, అంటే ఆంధ్ర ప్రభుత్వంతో కావచ్చు, లేదు అన్నతో కావచ్చు, యుద్ధం అక్కడే నిలబడి చేయాలి. అందుకని ఆవిడ తన కార్యక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయడానికి అనువైనటువంటి పార్టీగా కాంగ్రెస్ని ఎంపిక చేసుకుంది. ఉమ్, ఇక్కడ పెట్టిన పార్టీని అక్కడికి షిఫ్ట్ చేయలేదు ఆవిడ. ఇక్కడ పెట్టిన పార్టీని విలీనం చేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తద్వారా తనకు ఒక రక్షణ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ప్రపంచం అంతా అపర చాణక్యుడు అని చెప్పుకునేటువంటి చంద్రబాబు, ఆయన తనదైన పద్ధతిలో రాజనీతి ప్రయోగించి యాంటీ జగన్ ఫ్రంట్ కట్టాడు ఆయన. ఉమ్, ఈ ఫ్రంట్లో కమ్యూనిస్టులను కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఈయన బీజేపీతో సయోధ్యలోకి వెళ్ళాడు. బీజేపీతో సయోధ్యలోకి వెళ్ళినప్పుడు లెఫ్ట్ పక్కకి వెడుతుంది కాబట్టి ఆ పక్కకి వెళ్ళిన లెఫ్ట్ ఆల్టర్నేటివ్ చూసుకుని జగన్ వైపు వెళ్లకుండా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కూడా బయటకి కనిపించని కాషాయ కట్టుబాటులోనే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా. అందుకని అలా న్యూట్రల్గా ఉన్నటువంటి లెఫ్ట్ని కాంగ్రెస్తో కలిపి అదొక కూటమిగా మార్చి దాన్ని తన కంట్రోల్లో పెట్టుకుని దానికి కూడా తనే థింక్ ట్యాంక్గా ఉండి యాంటీ జగన్ ఫ్రంట్ను విజయవంతంగా రన్ చేశాడు ఆయన. ఈ రన్ చేయటంలో షర్మిల గారు కీలక పాత్ర పోషించారు. ఆవిడ ఉద్దేశం కూడా అదే, ఎలాగూ కాంగ్రెస్ పార్టీ గెలవదు అనే విషయం స్పష్టంగా తెలుసు. కనీసం అకౌంట్ ఓపెన్ చేస్తుంది అనే ఆశ కలిగింది. ఒక్క ఎమ్మెల్యే గెలుస్తాడేమో ఎక్కడైనా సరే, ఉమ్, ఒక ఎంపీ గెలుస్తుందేమో, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే గెలిచినా చాలు అని అనుకుని రంగంలోకి దిగారు. అయితే టిక్కెట్ల పంపిణీ కాంగ్రెస్కు ఒక గ్లామర్ వచ్చింది అప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద జనంలో వ్యతిరేకత ఉంది అనేది స్పష్టమైపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ షట్ డౌన్ అయిపోతే కాంగ్రెస్ ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది అనేటువంటి ఒక బిలీఫ్లో కేంద్ర నాయకత్వం ఉంది. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ కోరికని రైజ్ చేసి చంద్రబాబు నాయుడు వాళ్ళని గైడ్ చేయటం మొదలుపెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని షట్ డౌన్ చేయటమే కదా, చేస్తే మీరు ఆటోమేటిక్గా రైజ్ అవుతారు. ఇప్పుడు ఆ షట్ డౌన్ చేయటానికి నేను ప్రధానంగా ఉన్నాను కాబట్టి మనందరం కలిసి వెళ్తాం. తద్వారా జగన్ కంపెనీ షట్ డౌన్ చేసేస్తే మీరు రైజ్ అవుతారు, మా ప్రభుత్వం వస్తుంది, అలా వెళ్ళిపోదాం మనం అనే ఒక అంటే విచిత్రమైనటువంటి ఒప్పందం చేసుకుని, అది ఓపెన్ కాదు, రహస్యమే, ఉమ్, అలా కదిలాడు ఆయన. ఆ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుని ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేకపోయారు. ఒక్క ఎంపీ, ఈవెన్ షర్మిల కూడా ఓడిపోయింది. అవును, షర్మిల సునీత దుమ్మెత్తి పోసిన అవినాష్ రెడ్డి గెలిచాడు అక్కడ విచిత్రంగా. ఉమ్, ఇది పరిస్థితి. ఎప్పుడైతే ఎన్నికలు ముగిశాయో కాంగ్రెస్లో ఒక ఆనందం, అంటే ఒక కంట కన్నీరు ఇంకో కంట పన్నీరు లాగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేది ఒక ఆనందకరమైన అంశమే. కానీ ఇమ్మీడియట్గా ఇటువైపు కదలాల్సిన జనాలు ఇటు కదలట్లేదు. ఇటు కదలాలి అనుకున్న వాళ్ళు చాలామంది పోయి తెలుగుదేశంలో చేరారు, లేకపోతే జనసేనలో చేరారు. చేరి ఎవరైతే వీళ్ళు రావాలనుకుంటున్నారో వాళ్ళు తెలుగుదేశంలోకి పోగా మిగిలిన వాళ్ళు జగన్తోనే ఉండిపోయారు. అంతే తప్ప వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేయాలని అనుకోవడం లేదు. కాంగ్రెస్లోంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరూ వెనక్కి రావాలని అనుకోవడం లేదు. ఎందుకు రావాలని అనుకోవడం లేదంటే ఈ పార్టీలో ఉండటం వలన ఏ రకమైన భవిష్యత్తు లేదు అనేది అర్థమైంది. ఉమ్, ఆ క్లారిటీ రావడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా తిరిగి భారతీయ జనతా పార్టీ రావటం. ఓకే,
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రావటం అనేది కూడా ఇక్కడ కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టింది ఏపీలో. అందుకని షర్మిల గారు అడపా వచ్చి వెళ్తున్నారు. ఆవిడ కడపలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప ఆంధ్రరత్న భవన్ని చూసే దిక్కులేదు. అక్కడ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అంటే దాదాపు 10 ఏళ్ల పాటు ఆ పార్టీని నమ్ముకుని రెగ్యులర్గా వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసి ఎవరైనా వస్తే సమాధానం చెప్పినటువంటి శుంకర పద్మశ్రీ లాంటి వాళ్ళకి ఏ రకమైన ప్రాధాన్యత ఎన్నికలలో లభించలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్సాహంగా పోటీ చేసి గెలవాలి అనే ఉద్దేశంతో డబ్బులు పెట్టుకుని కొంతమంది, అంటే దళితులలో ఒక సెక్షన్లో కాంగ్రెస్ పార్టీ మీద ఒక అడ్మిరేషన్ ఉంది, ఇప్పటికీ ఉంది. దాన్ని కూడా చంపారు మొన్న ఎన్నికల్లో. ఆ అడ్మిరేషన్తో కొంతమంది దళిత యువకులు ఇక్కడ ఐటీలో పనిచేసే కుర్రాళ్ళు డబ్బులు సంపాదించి వారి వారి ప్రాంతాల్లో, నూజివీడు నుంచి ఒక మాల యువకుడు అతను ఐటీలో కొంచెం డబ్బులు సంపాదించి అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి కొంచెం ప్రభావవంతమైనటువంటి పోటీ ఇవ్వాలని అనుకున్నాడు ఉత్సాహంతో. అతనికి టికెట్ ఇవ్వాల. అతను కొంత డబ్బులు ఖర్చు పెట్టి తిరిగి టికెట్ ఇవ్వలేదని ఆశాభంగం చెంది వచ్చేసాడు. ఇంకా రమ్మంటే ఎలా వస్తాడు? ఎలాంటి వాళ్ళు? వీళ్ళు కదా రావాల్సింది. ఎంతసేపు కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు లోపలికి రావాలనే తాపత్రయమే తప్ప కొత్త శక్తులతో ఆ పార్టీని నింపాలి అనే ప్రోగ్రాం లేదు అక్కడ. కొత్త యూత్తో పార్టీని నింపాలి, నింపితే తప్ప కాంగ్రెస్ పార్టీ బతకదు అక్కడ. ఈ రోజుకి ఆ గ్రిటను ఆ గోలే తప్ప, ఆ పద్మశ్రీ గారు వాళ్ళే తప్ప కొత్త సెక్షన్స్ని అట్రాక్ట్ చేయట్లా. అక్కడ చేయాలంటే మీరు రోడ్డు మీదకి రావాలి, మీరు మూమెంట్ చేయాలి. మీరు ప్రభుత్వంలో లేరు, ప్రతిపక్షంలోనూ లేరు. అసలు అసెంబ్లీలో మీ ప్రాతినిధ్యం కోల్పోయి 15 ఏళ్ళు అవుతుంది. ఇది కూడా ముగిస్తే అంటే 15 ఏళ్ల పాటు మీ పార్టీ అధికార రాజకీయాల్లో కాదు, అసలు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో లేదు అనేది మీరు గుర్తించి గ్రాస్ రూట్ నుంచి సినిమా మొదలు పెట్టాలి. గ్రాస్ రూట్ నుంచి సినిమా మొదలు పెట్టడం అంటే మీరు కొత్త క్యాడర్తో మొదలు పెట్టాలి. బొత్స సత్యనారాయణ తిరిగి వస్తాడు, లేకపోతే మరొకళ్ళు తిరిగి వస్తారు, ఇవి కాదు. మల్లాది విష్ణు తిరిగి వచ్చి ఆంధ్రరత్న భవన్లో కూర్చుంటాడు, ఈ భ్రమలు వద్దు. అతనికి కొంచెం రైజ్ చేయొచ్చు కదా, చేస్తే అతను కొంచెం కూప్ చేయగలరు. కేవీపీ రామచంద్రరావు గారు ఇక్కడ ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. అలాగే ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఏదో మేరకు తీసుకోగలిగేటువంటి రఘువీరారెడ్డి గారేమో అక్కడ ఉంటాడు మరొకసారిలో. ఆయన కదిలే పరిస్థితుల్లో లేడు. ఈవిడ కడపలో ఉంటుంది, సెంటర్ ఏమో విజయవాడ. ఆంధ్రరత్న భవన్లో కూర్చునేవాడు లేడు అక్కడ. పైగా దాన్ని ఎక్స్పాండ్ చేశారు, ఎక్స్పాండ్ చేసి ఖాళీగా పెట్టారు దాన్ని. ఇది ఒక విషాదం. అందుకని కొత్త శక్తులతో నింపాలి. వీళ్ళందరినీ పక్కకి గెంటేసి ఎవరో వస్తారనేటువంటి హోప్ వదిలేసి, షర్మిల గారు క్యాపబుల్ కాదు, ఆవిడ అందరినీ కలుపుకుని వెళ్ళే పరిస్థితిలో లేరు. ఆవిడ యాక్సెస్ లేదు ఆవిడకి. విచిత్రం ఏంటంటే ఆవిడ్ని కలవాలంటే అనుమతులు తీసుకుని కలవాల్సిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే. ఈ కండిషన్లో ఆవిడ నలుగురిని కలుపుకుని వెళ్ళదు. ఆవిడ ప్రయోజనం వేరు. అందుకని ఆవిడ్ని కూడా పక్కకు పెట్టి, తులసిరెడ్డి లాంటి వాడు కొంచెం పర్వాలేదు, అతను యాక్సెసిబుల్. అందుకని తులసిరెడ్డిని ఇలాంటి వాళ్ళని కొంచెం ముందు పీఠీన పెట్టి యూత్తో నింపి, పార్టీని కొత్త తరంతో నింపి, పోరాటోన్ముఖంగా కదిలి, అంటే ప్రజల సమస్యలు ఏమిటో ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజల సమస్యలు గుర్తించి వాటి మీద గ్రాస్ రూట్ లెవెల్లో ఫైట్ మొదలు పెట్టాలి. పెడితే ఆ పార్టీని గుర్తించి, ఇప్పుడు ఆ పాత పగ లేదు జనాలకి, రాష్ట్ర విభజన నాటి కోపం లేదు. ఆ కోపం లేదు అనేది స్పష్టం. ఇప్పుడు పొలిటికల్గా తమని తాము నిర్మించుకోగలిగితే వాళ్ళకి అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా యూత్కి అవకాశం కల్పించి మీరు అక్కడ ఫైట్ చేయండి, మేము పూర్తి సపోర్ట్ ఇస్తాం అనే మాట చెబితే తిరిగి పునర్జీవం జరుగుతుంది. లేదంటే కనుక అది పూర్తి స్థాయిలో చనిపోయే పరిస్థితి. అంటే చనిపోయిన శవానికి ప్రాణం పోయటం అయ్యే పని కాదు. కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆంధ్రాలో రైజ్ అవటం
కుదిరే పని కాదు అని మొన్న ఎన్నికల సందర్భంగా ఒక 2-3 నాయకులు వ్యాఖ్యానాలు చేశారు. ఉమ్, అది నిజం అనే అభిప్రాయం ఉండబట్టి అలా ఆగిపోయారా, లేకపోతే నిజానికి ఇబ్బంది ఆ రోజున అనుకున్నారు వాళ్ళు మల్లాది విష్ణు వెనక్కి వచ్చేస్తాడు వైఎస్ఆర్సీపీ ఓడిపోతే, ఎవరు ఎక్కడికి కదలలేదు, హాయిగానే ఉన్నారు అక్కడ. అంటే వస్తే ఏమిటి అనేది కూడా ఉంది వాళ్ళకి, రావటం వలన మనం సాధించేది ఏమిటి అనేది ఉంది. అందుకని కొంచెం యూత్ని ఎంకరేజ్ చేయాలి. ప్రారంభ దశలో బాగానే ఉంది. నిజానికి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి గెలిచినప్పుడు కాంగ్రెస్లో కొంచెం మాట్లాడే నాయకులు 4-5 ఉన్నారు ఆ రోజు. ఉమ్, ఈవెన్ దేవినేని నెహ్రూ ఇంకా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఎవరూ లేరు, పూర్తి అనాథగా మారిపోయింది ఆ పార్టీ. అందుకని కొత్త శక్తులకు అవకాశం కల్పించాలి. అవకాశం కల్పించమని వాళ్ళు అడుగుతున్నారు, మీరు తలుపులేసి కూర్చుంటున్నారు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో వాడి వలన ఉపయోగం లేదు. ఎవడు రావాలనుకుంటున్నాడో వాడిని రానివ్వట్లేదు మీరు. ఇంకేం బతుకుతుంది ఆ పార్టీ? ఉమ్, అది కాంగ్రెస్ పార్టీ కండిషన్. ఓకే. మైనారిటీలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చే పరిస్థితుల్లో అక్కడ నాయకత్వం లేదు. షర్మిల గారికి ఆ విషయం అక్కర్లేదు, అవసరం లేదు. ఉమ్, దళితులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి యాక్టివ్గా పనిచేసి తమ ఉనికి కాపాడుకోవాలనుకుంటున్నారు. ఆ తలుపులు తెరవట్లేదు. కాబట్టి వస్తానన్న శక్తులకేమో తలుపులు వేసి పెట్టారు, వీళ్ళు రావాలనుకున్న వాళ్ళు రావడం లేదు. కాబట్టి అది బూజు పట్టిపోయే జాడీ తప్ప మరొకటి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.